ఈరోజు మన టాపిక్ 10th క్లాస్లోని స్టాటిస్టిక్స్ చాప్టర్కి సంబంధించిన మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇక్కడ గ్రూప్ డాటా తీసుకోవడం జరిగింది. ఈ గ్రూప్ డాటాకు మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీనికి మోడ్కు డిస్కస్ చేసిన మాదిరిగానే దీనికి కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్స్. సో ఫస్ట్ వన్ టేబుల్, సెకండ్ వన్ డేటా, థర్డ్ వన్ ఫార్ములా, ఫోర్త్ వన్ సబ్స్టిట్యూషన్, ఫిఫ్త్ వన్ సింప్లిఫికేషన్. సో ఈ 5 స్టెప్లు మనము మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే దేని తర్వాత ఏమి చేయాలి అనేది ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ వన్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ వన్ డాటా రాయాలి, థర్డ్ వన్ ఫార్ములా, ఫోర్త్ వన్ సబ్స్టిట్యూషన్, ఫిఫ్త్ వన్ సింప్లిఫికేషన్. సో ఇక్కడ ఆన్సర్లో మనం గమనించినట్టయితే సో ఫస్ట్ వన్ టేబుల్లో హారిజంటల్ టేబుల్ అంటే ఇక్కడ అడ్డంగా ఇచ్చిన టేబుల్ను వర్టికల్గా రాసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాగా కనిపిస్తున్న ఈ కాలము లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీని అసెండింగ్ ఆర్డర్లో అంటే మనము ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఈ 2 కాలమ్స్ అయితే క్వశ్చన్లో ఉన్న వాటిని తీసుకోవడం జరిగింది. కొత్తగా ఎక్కడి నుంచో రాయలేదు, క్వశ్చన్లో ఉన్నది రాసిన. ఇది మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది ఏంటిది? లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ఆర్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎలా అంటే ఫస్ట్ 8 ఫ్రీక్వెన్సీ 8 ఇక్కడ రాసేసా. 8కి ఈ 7 యాడ్ చేసి ఇక్కడ రాయాలి. సో 15. మళ్ళీ ఈ వచ్చిన 15కి 4 యాడ్ చేయడం జరుగుతుంది. 15 + 4 19, 19 + 3 22, 22 + 10 32, 32 + 8 40. ఇది మనము రాయాల్సి ఉంటుంది. ఇదేంటిది? లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏది ఉంటే అదే తీసుకుంటాం, తర్వాత కింది వైపు ఉన్నది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఈ లాస్ట్గా వచ్చిన లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో దీన్ని మనం ఎన్గా తీసుకుంటాం. ఎన్ ఫర్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది ఇది చెప్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఎన్ని ఎన్ బై అంటే ఎన్ ఈక్వల్ టు మనం రాసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ కంప్లీట్ చేసాం. టేబుల్ తర్వాత సెకండ్ స్టెప్ డాటాలో సో ఎన్ ఈక్వల్ టు 40. ఇక్కడ మనకు లాస్ట్గా వచ్చిన దాన్ని 40 అనుకున్నాం. తర్వాత n/2 చేయాలి. n/2 అంటే మీడియన్ అంటే మధ్యలో ఉండేది కదా, ఈ 40లో హాఫ్గా డివైడ్ చేస్తున్నాం. సో 40/2. సో 40/2 అంటే 40లో హాఫ్ ఎంత? 20. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడ్లో మనకు ఇంపార్టెంట్ ఏదని చెప్పుకున్నాం? F1 మోడ్లో. మీడియన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ n/2 చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మిగిలిన టర్మ్స్ను మనం రాయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ n/2 20 వచ్చింది. ఈ 20 ఈ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంటుందో మనం వెతకాలి. సో ఇక్కడ గుర్తుపట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 8ని అబ్జర్వ్ చేస్తే దీని అర్థము ఇది 0 to 8, ఇది 8 to 15, 15 to 19, 19 to 22, 22 to 32, 32 to 40. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈ 20 ఇందులో ఈ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలోనే వెతకాలి. ఎక్కడ ఉంటుందో వెతికితే బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 20 అనేది ఎక్కడ ఉంటుంది మనకు అబ్జర్వ్ చేస్తే ఈ 19 to 22. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపట్టడం ఎలా అంటే 0 to 8, 8 to 15, 15 to 19, 19 to 22. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? దీంట్లో ఉంటుంది. కాబట్టి ఈ బాక్స్ని
థిక్గా చేసుకోండి ఈ బాక్స్ని కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం. రైట్. ఇప్పుడు మనము మీడియన్ ఫార్ములా ఒకసారి చూసుకుంటూనైతే ఇక్కడ రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో మీడియన్ ఫార్ములా, మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉన్న టర్మ్స్ని మనం ఈ డాటాలో రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ కంప్లీట్ చేసాం. టేబుల్ తర్వాత ఏంది నెక్స్ట్ స్టెప్? డాటాలో n/2 ఒకటి రాసాం. ఈ n అంటే ఎక్కడ లాస్ట్కి వచ్చింది. n/2 రాసిన తర్వాత ఇప్పుడు ఎల్ అంటే అర్థము ఇక్కడ మనకున్న ఈ బాక్స్ని మనం టిక్ చేసాం కదా, ఈ బాక్స్లో ఉన్న లోవర్ బౌండరీ. సో ఈ 30 అనేది లోవర్ బౌండరీ, 40 అనేది అప్పర్ బౌండరీ. సో ఎల్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ ఎల్ తర్వాత n/2 ఆల్రెడీ వచ్చింది. సిఎఫ్. సో సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ బాక్స్ పైన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది కదా, ఇది ఈ బాక్స్లో ఉన్నది కాకుండా ఈ బాక్స్ పైన ఉన్న ఈ 19 సిఎఫ్గా తీసుకోవాలి. ఈ బాక్స్లో ఉన్న ఈ మొత్తం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలే, ఈ బాక్స్లో ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాకుండా దీనిపైన ఉన్నది మనం తీసుకోవాలి. సో సిఎఫ్ 19. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ బాక్స్లో ఉన్న ఇది ఫ్రీక్వెన్సీ, ఈ బాక్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకోవాలి. సో ఎఫ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ హెచ్ క్లాస్ సైజ్. సో క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్. సో అప్పర్ బౌండరీకి లోవర్ బౌండరీకి ఉన్న డిఫరెన్స్ని క్లాస్ సైజ్ అంటాం. సో 40 మైనస్ 30 10. సో హెచ్ ఈక్వల్ టు 10గా వస్తుంది. సో టేబుల్ కంప్లీట్. నెక్స్ట్ డాటా కంప్లీట్. థర్డ్ వన్ ఫార్ములా. సో ఆల్రెడీ ఫార్ములా ఇక్కడ రాశాను. సో స్టెప్ వైజ్ గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఫార్ములా తర్వాత సబ్స్టిట్యూషన్ మనం చేయాల్సి ఉంటుంది. సో సబ్స్టిట్యూషన్లో అంటే టర్మ్స్ యొక్క ఎక్కడైతే డాటాలో రాసిన వాల్యూస్ని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ మనం చేస్తాం. సో ఎల్ ఫర్ 30 లోవర్ బౌండరీ ప్లస్ n/2 ఆల్రెడీ మనకు 20 వచ్చింది. 20 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 19 బై ఫ్రీక్వెన్సీ 3 ఇంటూ హెచ్ ఫర్ 10. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఓవర్. నెక్స్ట్ సింప్లిఫై. ఇంతవరకు వచ్చాక సింప్లిఫై చేసేద్దాం. బ్రాకెట్లో ఉన్నది ఈక్వల్ టు 30 ప్లస్ 20 మైనస్ 19 1/3 ఇంటూ 10ని 10/1గా తీసుకుందాం. సో ఈక్వల్ టు సో 30 ప్లస్ ఈ ఫ్రాక్షన్కి ఈ ఫ్రాక్షన్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 1 10s 10 బై 3 1s 3. ఇప్పుడు 10ని 3 చేత నార్మల్ డివిజన్ చేసేద్దాం. సో 3 3s 9. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో పైనుంచి తీసుకోవడానికి మనకి ఏం లేదు కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకుంటే 0. సో 3 3s 9. సో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 1 0 3 3s 9. సో ఈ విధంగా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చేదాకా చేసిన తర్వాత సో 30 ప్లస్ 3.33. ఇప్పుడు ఈ రెండింటిని మనం అడిషన్ చేస్తే 30 ప్లస్ 3 33.33. సో దేర్ ఫోర్ మీడియన్ ఈక్వల్ టు 33.33గా వస్తుంది. సో మెయిన్ ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మనం ప్రాబ్లం చేస్తే ఈజీగా ఉంటుంది.